జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా, 2 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా కబ్జాలు ఎక్కువైపోయాయి. ప్రతి భూమి కబ్జాకు గురవుతోంది. సో ఒక పేదవాడు అంతో ఇంతో పొలం ఉన్నది, తను ఏదో సాగు చేసుకుంటున్నాడంటే దాన్ని కబ్జా చేసేసి పెద్దవాళ్ళు అని చెప్పుకుంటూ, పెద్దవాళ్ళ మాటను ఉంటూ కొన్ని రాబందులు పేదవాళ్ళ భూములను కబ్జా చేస్తున్నారు. అలాంటి కబ్జా ఉదంతమే ఒకటి మన దగ్గరికి వచ్చింది. సో మన జనసేన నుంచి ఎన్నో సమస్యలకి పరిష్కారం ఆన్లైన్లోనే దొరుకుతూ ఉంటుంది. సో ఆ పరంపరలో ఒక పేదవాడికి సంబంధించిన ఒక భూమి కొందరు కబ్జా చేసి పూర్తిగా వాళ్లకు డబ్బు బలం, అంగబలం అన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో సో తన భూమిని కబ్జా చేసి తన భూమి తనకు కాకుండా చేస్తూ ఉన్నారనేది ఆరోపణ. సో తనకి ఒకసారి కాల్ చేద్దాం, సమస్య ఏంటి అనేది తన ద్వారా అన్నీ తెలుసుకుందాం. దానికి ఫస్ట్ ఏంటంటే మనము కోర్టులో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది, కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అన్నీ డిస్కస్ చేద్దాం. సో తన పేరు ప్రకాష్ అని చెప్పేసి ఉంది, చూద్దాం మరి. ఓకేనా? ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా నాకు కమ్యూనికేషన్ లేక రండి. నిజంగా మీ వైపు న్యాయం ఉంటే జనసేన మీ వైపు పోరాడుతుంది. హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తేనండి, జనసేన నుంచి వారణాసి సూర్య. అవును సార్, అవును సార్. అయితే మీ పేరు ప్రకాష్ అండి? అవును సార్. పేరు మెన్షన్ చేయలేదు. ఓకే, రైట్. అయితే మీ ఆ సమస్య ఏంటనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పూర్తి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని తర్వాత ఏం చేద్దాం ఏంటనేది డిస్కస్ చేద్దాం. అది సార్, సార్ ఒకసారి చెప్పండి. కట్ అవుతుంది కొంచెం. 70 సెంట్లు భూ సార్. పంట భూమి 70 సెంట్లు. పంట భూమే? పంట భూమి అండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రావణీపేట గ్రామంలో అండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రావణీపేట గ్రామం. దాన్ని సుమారు 20 ఇయర్స్ బ్యాకే మా భూమిని కబ్జా అయింది సార్. 20 ఇయర్స్ అయింది కబ్జా అయిపోయి? 20 ఇయర్స్ బ్యాక్ కబ్జా చేస్తే అప్పుడు కోర్టు వేసామండి. కోర్టు తీర్పులన్నీ కూడా మా ఫేవర్ ఉన్నాయి. సీనియర్ జడ్జెస్ కోర్టు మాకు ఫేవర్ ఉంది, హైకోర్టు కూడా మాకు పెద్ద ఫేవర్ ఇచ్చింది. ఇలా కోర్టులో వాళ్ళు ఏముందంటే పట్ట పాస్పోర్ట్ కాబట్టి అక్రమంగా సాగులో ఉన్నారు, అలాగే స్టే ఆర్డర్ మీద గట్రా అలా ఉన్నారు అనమాట. కోర్టు మీకు తీర్పు మీ వైపు వస్తే ఇప్పుడు మరి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు కూడా చెప్పడానికి కబ్జా వాళ్ళు. అదేనండి, అప్పుడు మీరు ఇప్పుడు చంపేస్తా ఉంటున్నారండి వాళ్ళు. చంపేస్తారా? రాజకీయ పార్టీలు అందరూ ఉంది వాళ్ళకి, రాజకీయ పార్టీలు అందరూ కొద్దిగా ఉంది వాళ్ళకి. నేను దూరం కొట్టాను కదా, నేను పక్కన. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు ఇంటి దగ్గర ఉండడం లేదా? నేను అక్కడ భూమి దగ్గర ఉండలేదు సార్, నేను దూరంగా ఉన్నాను, అది సమస్య. మరి ఉండాలి కదా, ఎవరో ఒకరు ఉండాలి. మీరు దూరంగా ఉండి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేసి మరి కష్టం కదా. మీరు ఉండి ఏదైనా పోరాడితే ఏదైనా పని అవుతుంది. మీరు దూరంగా ఉండి నా భూమి నాకు ఒప్పించండి అంటే ఎట్లా? మీరు దగ్గర ఉండాలి కదా. ఉండి ఏదైనా నేను ఇక్కడ ఉన్నాను సార్, నా భూమి నాకు రావట్లేదు అంటే ఏదైనా చేయడానికి ఉంటుంది. మీరు నేను దూరంగానే ఉంటాను సార్ అంటే ఎట్లా? కాదు కదా. మీరు వచ్చి అక్కడ పోరాడితే ఏదైనా న్యాయం జరగడానికి ఏదైనా చేయొచ్చు కదప్ప. నేను దూరంగానే ఉంటాను సార్, వాళ్ళు దూరంగానే ఉంటారంటే ఎట్లా? కాదు కదా, అది మీ భూమి, మీరే ఉండాలి అక్కడ. వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారా? వాళ్ళు ఏమున్నాయి ఆధారాలు వాళ్ళకి, వాళ్ళ భూమి అని చెప్పడానికి? వాళ్ళ భూమి అని చెప్పడం దొంగ రిజిస్టర్ చేసుకున్నారు సార్ వాళ్ళు. తప్పు రిజిస్టర్ చేసుకున్నారు, దొంగ రిజిస్టర్ చేస్తే కోర్టులో తప్పు రిజిస్టర్ తేలింది, మా ఫ్యామిలీ తీర్పు వచ్చింది అనమాట. కోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కూడా వాళ్ళు ఏం కొట్టేశారు, అది వచ్చింది అనమాట. మీకు ఫేవర్గా వచ్చింది అది.
ఆ, కూడా అతను ఆర్టీఓ గారి కోర్టులు కూడా వేసారు తర్వాత మేము ఆ, సార్ ఇలాగా మీరు తప్పుడు పాస్పోర్ట్ ఇచ్చే వాళ్ళకి మీరు అన్న పాస్పోర్ట్ వితరణ చేసుకుంటే ఆర్టీఓ గారు కూడా వితరణ చేసి ఇచ్చిన పాస్పోర్ట్ అన్ని అట్లా చేసి మాకు ఇచ్చారంట పూర్తిగా ఉమ్, నాకు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ జేసీ కోర్టులు అప్పీల్ చేశారు వాళ్ళు ఉమ్. అది కోర్టులో భూమి కాస్ట్లీ అండి, బాగా కాస్ట్లీనా భూమి? ఎకరం 34 లక్షలు చేస్తారు సార్. ఆహా, ఎంత అన్నారు భూమి మొత్తం మీ దగ్గర ఉన్నది ఇది? 50 సెంట్లు అండి. ఆహా, ఓకే ఓకే. ఆ, 35 లక్షలు చేస్తుంది. అది చేస్తే రేట్లు పెరిగి ముందు ఎకరం 2 లక్షలు 3 లక్షలు ఉండేది వాళ్ళకి పెరిగింది 34 లక్షలు చేస్తారు. ఆహా, ఆ, ఇప్పుడు జేసీ గారు కూడా మాకు ఫేవర్గా ఇచ్చారు సార్. ఆ. మీరు ఫేవర్గా ఇస్తూ మాకు ఏమన్నారంటే మీరు ఎంఆర్ఆర్ కలవండి ఇప్పుడు మీకు ఫేవర్గా వస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు భూమి దగ్గర ఉండి మీరు పొలం దున్నడమో ఏవో చేస్తే వాళ్ళు అడ్డుపడ్డారనుకోండి, అది లెక్క వేరే ఉంటుంది. ఎందుకంటే అన్నీ మీ దగ్గర ఉండి మీరు దూరంగా ఉండడం తప్పు. అది దగ్గరగా ఉండి ఏదైనా ఫైట్ చేస్తే పని అవుతుంది. అప్పుడు వాళ్ళు అడ్డుపడ్డారనుకోండి, అప్పుడు ఏదైనా మనము మధ్య రకంగా ఉండి మాట్లాడడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసిందని క్లియర్గా తెలిసిపోతుంది కదా, పబ్లిక్ కూడా ఒప్పుకోరు కదా. వెళ్ళాను నేను, ఆ, మమ్మల్ని తోసారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, పోలీసు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు వచ్చి సుమారు ఒక సంవత్సరం కూడా జరుగుతుంది. కంప్లైంట్ చాలా చేయాలంటే ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేశారండి. బ్యాండ్ ఓవర్ చేశారా? బైండ్ ఓవర్ అవునండి. ఆ బైండ్ ఓవర్ ఇప్పటికీ పెరుగుదల ఉంది. బైండ్ ఓవర్ చేసినప్పుడే జేసీ గారి దగ్గర పెన్నుగా ఉంది సార్. జేసీ ఇంకా అది ఆర్చి రాలేదు ఇంకా అప్పటికి. ఇంకా బైండ్ ఓవర్ ఎలా చేశారు? ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది, బైండ్ ఓవర్ ఎలా చేస్తారు? వాళ్ళు చేయకూడదు కదా. మేము ఊరు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు వెళ్తారా అంతవరకు మీరు వెళ్ళకదని మా దగ్గర రాయించుకున్నారండి. ఇద్దరు వెళ్ళకూడదు అన్నట్టు రాయించుకున్నారు. అది ఎన్ని రోజులు అయింది బైండ్ ఓవర్ చేసి? అది సంవత్సరం ఇలా అవుతుంది సార్. మరి ఈ లోపల వాళ్ళు క్లియర్ చేసుకోవాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. అది అదే సార్. ఈ సంవత్సరం ఏం చేద్దంటే వాళ్ళు జేసీ గారి దగ్గర ఉంది కేసు అంతవరకు. జేసీ గారు తేలేదు అప్పటికి. ఇంకా అప్పుడు ఏమన్నారంటే ఎంఆర్ఓ వచ్చారు కదా, జాయింట్ కలర్ దగ్గర ఉంది కదా పెండింగ్ లో, జాయింట్ కలర్ ఆర్డర్ బట్టి మీకు చేస్తామన్నారు ఇంటి ముందున్న ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఎంఆర్ఓ మారారు. ఎంఆర్ఓ గారు ఆయన వెళ్ళిపోయాడు సార్. ఎంఆర్ఓ గారు ఇప్పుడు చిన్న కృష్ణ ఆయన వచ్చాడు. ఎవరు వచ్చినా కూడా బైండ్ ఓవర్ చేసింది అయితే ఎవరైనా కూడా అది హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. హ్యాండ్ ఓవర్ చేసి అది క్లియర్ చేయాలి కదా, ఎంక్వైరీ చేసి చేయాలి కదా. ఎంఆర్ఓ వచ్చినా కూడా వాళ్ళ బాధ్యత కదా అది. సార్ ఎంతమంది ఎంఆర్ఓ ఇలాగ అన్నారు, అది జేసీ గారు పెండింగ్ లో ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్యాకెట్ చేస్తా ఉన్నారు, మీరు చేయరు సార్ కొద్దిగా వెళ్ళి అడిగితే పోలీసులకు కంప్లైంట్ సంబంధమైన విషయం కదా. పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తారంట? గట్టిగా మాట్లాడాల్సింది. కోర్టులో ఉండే వ్యవహారం కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి బైండ్ ఓవర్ అది క్లియర్ చేస్తే మా భూమి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి క్లియర్గా డిస్కస్ చేయాలి. అంతే. మీరు ధైర్యంగా మాట్లాడండి, ఎవరు లేరనుకోవద్దు, వెనకాల జనసేన ఉంది, మీరు కానివ్వండి. ఆయన అదే అనుకోండి సార్. నేను అడిగేశారు సార్, ఇది మీ అమ్మగారి బాధ్యత, అమ్మారు ప్రకారం చేస్తా ఉన్నారు, పోలీసులు కూడా ఇదివరకు మేము పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు తీసుకోరులేండి, అది సివిల్ కేసులు కాబట్టి తీసుకోరు. అవి ఎందుకు ఎలా తీసుకుంటారు? మనం కోర్టుకు వేయాలి, కోర్టు క్లియర్ గా ఉంది కదా. అదంటే ఇదేమన్నా మళ్ళీ కానీ మీరు ఎక్కువ మాట్లాడితే మీ భూమిని తెచ్చుకున్నట్లు పెట్టేస్తాను, నేను తిక్కున చేసుకుంటానండి. ఎవరు? ఎంఆర్ఓనా? అది మీరేం చేస్తారంటే సైలెంట్ గా ఉండి రికార్డ్ చేయండి, వీడియో రికార్డో వాయిస్ రికార్డో చేయండి. దూల తీరిపోద్ది డైరెక్ట్ పబ్లిక్ లో పెడితే. చెయ్యాలి. మీరు అలర్ట్ గా ఉండాలి. మీ భూమి మీరు కాపాడుకోవాలంటే మీరు అలర్ట్ గానే ఉండాలి. ఇంకోసారి వెళ్ళండి, చెప్తా. ఈసారి వెళ్ళి ఎందుకు చెయ్యరు మాట్లాడండి. మీకు అది భూమి పోతుందని తెలుస్తోంది, డైరెక్ట్ గా ధైర్యంగా మాట్లాడండి, తప్పేముంది. డైరెక్ట్ గా మాట్లాడండి, రికార్డ్ చేసి పెట్టండి, చెప్తా. రికార్డ్ చేసి నాకు పంపివ్వండి, ఎలా ఎవరో చూద్దాం. ఉండొచ్చు, వాళ్ళ వెనకాల ఎవరైనా ఉండొచ్చు అబ్బా, మన న్యాయం మన పక్కన ఉంది, తప్పేముంది. మీరు కానివ్వండి. ఈసారి మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి బైండ్ ఓవర్ క్లియర్ చేస్తారా, ఎంక్వైరీ చేసి క్లియర్ చేయండి. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, క్లియర్ చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడి ఎప్పుడు వస్తున్నారు,
ఎంక్వైరీ చేయడానికి ఎప్పుడు వస్తున్నారు, నేను అక్కడ ఉంటాను, నా భూమి నాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి ధైర్యంగా మాట్లాడండి. ఎక్కువ తక్కువ మాట్లాడనుకోండి, వీడియోస్ రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి నాకు పంపించండి, మిగతా కదా నేను చూసుకుంటా. ఇక్కడ నా సంబంధం ఏం రాస్తాడు సార్ ఆయన? మీరు ధైర్యంగా ఉండాలి, మీ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి అంటారు వాళ్ళు. వాళ్ళు భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి 100 రకాలు మాట్లాడతారబ్బా. మీరు మీరు గట్టిగా ఉండాలా, గట్టిగా సమస్య వచ్చినప్పుడు గట్టిగా పోరాడాలి, పోరాడితేనే అది భూమి రిటర్న్ వస్తుంది. లేకపోతే ఇంతే, ప్రతి చోట నాకు వచ్చే కేసులన్నీ ఇవే వస్తున్నాయి, ఎక్కడ చూసినా కబ్జాలే. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎందుకంటే మీ సొంత భూమి, మీరు ఓనర్ మీరై ఉండి మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరికి కోన్కిసుకు గొట్టంగాలకి? అన్నీ ఉన్నాయి సార్, అంత రికార్డ్ అంతా నా అదే చెప్పేది, మీరేంటంటే ఎంఆర్ఓ ఇలా మాట్లాడుతున్నారు, ఒక్క ప్రూఫ్ నాకు ఇవ్వండి చెప్తా, మిగతా కదా ఎలా ఉంటుందో చూద్దరు మీరు. ఎలా రాకుండా పోతుందో చూద్దాం. కోర్టు తీర్పు అనుకూలంగా మనకు వచ్చి బైండ్ ఓవర్ పెట్టి 1 year అయినా కూడా ఇంకా ఎంక్వైరీ చేయకపోతే ఎవరి తప్పు అక్కడ? ఎంఆర్ఓ తప్పు అక్కడ. అవును సార్, ఆయన చెప్తాను. ఆ, అదే చెప్పేది, మీరు ఒకసారి వెళ్ళండి, వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇలా నువ్వు చేయకపోతే డైరెక్ట్గా జనసేన నుంచి మనుషులు వస్తారని చెప్పండి, క్లియర్ నా విషయం చెప్పండి, నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను ఎవడో. ఓకే సార్. మీరు టెన్షన్ పడద్దు, కూల్గా అన్ని ప్లాన్ చేసుకోండి, ఏది జరిగినా కూడా నాకు అప్డేట్ ఇస్తున్నాండి. ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇమ్మీడియట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఇదిగో నా భూమి 1 year అయింది మీరు బైండ్ ఓవర్ చేసి, అది క్లియర్ చేయండి, ఎప్పుడు ఎంక్వైరీకి వస్తారు చెప్పండి, డేట్ మీరే చెప్పండి, నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ధైర్యంగా మాట్లాడండి. మీరు నసుగుతూ మాట్లాడారనుకోండి, వాళ్ళు ఇంతే లేదని చెప్పేసి వాళ్ళు అలుసుగా తీసుకుంటారు. అలా వద్దు, ధైర్యంగా మాట్లాడండి. మీరు ఏం చేస్తుంటారు? గట్టిగా మాట్లాడుతున్నాను, దానివల్ల ఆయన మీరు అలకడ తీసుకున్నాడండి. అలుసు తీసుకున్నారు, క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మీరు గట్టిగా మాట్లాడితే ఎంతసేపు మీ భూమి మీకు వచ్చేస్తుంది, అక్కడ పెద్ద విషయం కాదు. అక్కడ మీరు గట్టిగా ఉండాలి. అక్కడ ఇక్కడ లోకల్ సపోర్ట్ ఏం లేదు సార్. ఎవడి సపోర్టు, ఎవడికి సపోర్టు? వాడు కబ్జా చేసింది వాడు తప్పు చేశాడు, వాడు సపోర్ట్ ఉంటే ఏం పర్లేదు, మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓతో డైరెక్ట్గా మాట్లాడి అవసరమైతే వీడియో రికార్డ్ చేసి నాకు పంపండి చెప్తా. వీలైతే ఆ ఎంఆర్ఓ నంబర్ కూడా తీసుకోండి, నేను మాట్లాడతా. ఓకేనా? డోంట్ వరీ, మీ వెనకాల జనసేన ఉంటుంది. నిజంగా మీ దగ్గర మీ వైపు న్యాయం ఉంది అనుకుంటే మీ భూమి మీకు వస్తుంది. ఓకేనా? మీరు నాకు మీ ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి పంపండి, నాకు పంపేసి ఫస్ట్ ఇమ్మీడియట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంఆర్ఓని డైరెక్ట్గా కలవడం, ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం, తీసుకొనేసి వీలైతే ఆయన ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడనుకో వీడియో రికార్డ్ చేసి పెట్టేసేయండి, పెట్టేసి నాకు పంపండి. ఇవి మీరు చేయాల్సింది. అప్డేట్లను నాకు ఇవ్వండి, మిగతా కదా నేను చూసుకుంటా. ఓకేనా? రైట్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కబ్జా జరుగుతున్న భూములు, పేదవాళ్ళ భూములు ఇక్కడ రకరకాలుగా తెలంగాణలోను ఆంధ్రాలోను చాలా ఇష్యూస్ నా దగ్గరికి వస్తున్నాయి. మనం ధైర్యంగా ఉండాలి. న్యాయం మన వైపు ఉన్నప్పుడు, భూమి మనదైనప్పుడు, కోర్టు తీర్పు మన వైపు ఉన్నప్పుడు ఎవరి గురించి భయపడాలి, దేని గురించి భయపడాలి? ఈ కబ్జాదారులంతా ఏం చేస్తుంటారంటే అలుసుగా తీసుకుంటారు, భయపడుతున్నాడని చెప్పి అలుసుగా తీసుకునేసి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది 4-5 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇంక మళ్ళీ దొరకదు. అది ఆటోమేటిక్గా ఏదో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి, పేదవాళ్ళకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ భూముల సమస్యలే కాదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ సమస్య ఏదైనా జనసేన మీ వెంట ఉంటుంది. ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే మీ వెంట ఉంటాడు. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు మీ సమస్యల్ని యథేచ్ఛగా పంపండి. మీ వెంట వారణాసి సూర్య ఉంటాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.